తనూజ్ భయ్య, సో నీకు ఒక చిన్న కిడ్ ఉన్నాడు, నాకు 2 కిడ్స్ ఉన్నారు. సో ఎప్పుడైనా మీ పిల్లని మీ వాడ గొడవ చేస్తే వాడిని కొడతావా? ఓకే, సో కొట్టడం అనేది అయితే నేను కరెక్ట్ గా చెప్పలేను సాయి, అన్ని సినారియోస్ లో అయితే ఉండదు. బట్ ఫర్మ్ వాయిస్ లో అయితే మాత్రం వద్దు అనేది నేను క్లియర్ గా వాడికి రీచ్ అయ్యేలా చెప్తాను. ఐ విల్ బి ఫర్మ్. అంటే వాడు ఏదైనా తప్పు చేస్తున్నాడు, ఏదైనా బాగా అల్లరి చేస్తున్నాడు అని అంటే దాన్ని ఆపడానికి ఐ విల్ యూస్ ఫర్మ్ వాయిస్. అదొకటి. రెండోది నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. వాడికి ఏదైతే బాగా నచ్చుతుందో అది ఇవ్వనని చెప్తాను చాలా గట్టిగా. ఇది రెండోది. ఇంకా అది ఇది అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రం ఒక చిన్నది, మన మా అమ్మ వాళ్ళు మనల్ని ఎలా అయితే వేసారో అలా వేసేదైతే అక్కడక్కడైతే ఉంటుంది డెఫినెట్లీ. నేను కూడా అలానే ఫీల్ అవుతాను. ఎందుకంటే కొంతమంది పిల్లల్ని కొట్టకూడదండి, పిల్లల్ని చాలా ముద్దుగా చూడాలండి అని మనకు నీతులు చెప్తారు. అతి గారాభం ఎక్కువైతే కూడా వాళ్ళు ఫ్యూచర్లో ఇక మాట వినరు. సో అందుకని ఎనీథింగ్ ఎక్సెస్, ప్యాంపరింగ్ ఎక్కువ ఉండకూడదు, కొట్టకూడదు కూడా. ఫర్మ్ వాయిస్ తో ఉండాలి. అప్పుడప్పుడు అవసరమైతే అక్కడ ఇక్కడ ఒకటి పడ్డంలో తప్పులేదు. ఎస్.